నమస్తే ఫ్రెండ్స్. నల్ అనే చీకటి రాజు తను క్రియేట్ చేసిన సింబియోటిక్ పారాసిటిక్ లైఫ్ ఫామ్ చేత బంధించబడతాడు. కానీ ఇంతకాలానికి నల్ కి బయటపడే ఛాన్స్ వస్తుంది. దానిని కనిపెట్టడం కోసం నల్ సెనాహోస్ అనే క్రీచర్స్ ని పంపుతాడు. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్స్ ఓపెన్ చేయగలవు. ఇక మెక్సికోలో జర్నలిస్ట్ ఎడీ బ్రాక్ ఒక వెయిటర్ తో మనం ఏ డైమెన్షన్ లో ఉన్నాం, ఇక్కడ సూపర్ హీరో ట్రెండ్ బాగా ఉంది అంటాడు. ఇక ఎడీ ఎప్పుడు ఒక సింబియోటిక్ పారాసైట్ ని తనతో ఉంచుకుంటాడు. ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక పోర్టల్ ఓపెన్ అయ్యి వెంటనే ఎడీ తన ఒరిజినల్ డైమెన్షన్ కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆనందంతో వెనం వద్దని ఎంత చెప్పినా వినకుండా డ్రింక్ తయారు చేస్తాడు. ఇంతలో టీవీలో ఎడీ ఫోటో చూపిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కొన్ని క్రైమ్స్ లో ఇతను నిందితుడు అని చెప్తుంది. ఇక అప్పుడు అక్కడికి వెళ్ళలేమని బాధగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూస్తూ ఇప్పుడు ఒక్కడే నాకు హెల్ప్ చేయగలడు అనుకుంటాడు. ఇక ఎడీ వెనం మాట్లాడుకుంటూ ఇద్దరు బయటకు వస్తారు. నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఎడీ వెనం నీకు కూడా వినిపిస్తుందా అని అడుగుతాడు. వెనం వినిపిస్తుంది, ఎవరో ప్రాబ్లం లో ఉన్నారు, అంతేకాక నాకు ఆకలి వేస్తుంది అని చెప్తాడు. తలుపు ఓపెన్ చేస్తే అక్కడ ఒక రూమ్ లో చాలా కుక్కల్ని బోన్ లో పెట్టి ఉంచుతారు. అవి డాగ్ ఫైట్ కోసం ఉంచారని ఎడీ చెప్తే వెనం కి కోపం వస్తుంది. ఇంతలో అక్కడికి ఓనర్స్ వచ్చి వీళ్ళు అక్కడ ఉండడం చూసి ఇది నా టెరిటరీ, ఇక్కడ నుంచి దొబ్బేయండి అంటాడు. వెంటనే అందరూ గన్స్ తీసి ఎడీకి పాయింట్ చేస్తారు. వాళ్ళ బాస్ ఎడీ మొహం మీద కత్తితో ఘాటు పెడుతుంటే వెనం ఎడీ కాల్ తో బాస్ ని ఒక తన్ను తంతాడు. ఇంతలో వెనం కంప్లీట్ గా ఎడీలో నుండి బయటకు వచ్చేసరికి అందరూ భయపడిపోతారు. ఇక అందరినీ కొడుతూ కుక్కల్ని కూడా వదులుతాడు. చివరికి నలుగురిని పైకి లేపి తలకాయలు తినేస్తాడు. తర్వాత నడిచి బయట వస్తుండగా ఇదంతా జనాహోస్ట్ గమనిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఎడీని సీసీటీవీలో నుండి ఇంకెవరో గమనిస్తూ ఉంటారు. ఇక మనకి డాక్టర్ పెయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆమె తన ట్విన్ బ్రదర్ పిడుగుపాటికి ఎలా చనిపోయాడో నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. ఇంతలో మెలకు వచ్చి మెసేజ్ చూస్తే ప్యాట్రిక్ మొలిగన్ ని తీసుకొస్తున్నారు అని ఉంటుంది. మొలిగన్ ఎడీ చేతిలో చనిపోయాడని టీవీలో చూపిస్తారు. కానీ డాక్టర్స్ దగ్గర ఇంకా బతికే ఉంటాడు. ఇక రేడియోలో ఏరియా 51 ని డియాక్టివేట్ చేస్తున్నారు, 3 రోజుల్లో కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు అని చెప్తారు. కానీ కింద అండర్ గ్రౌండ్ లో మామూలుగానే పనిచేస్తూ ఉంటుంది. ఏరియా 55 లో సింబియోట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడు స్ట్రిక్ ల్యాండ్ పెయిన్ తో ములిగన్ నుండి అతని హోస్ట్ టాక్సిన్ అనే సింబియోట్ విడిపోయిందని చెప్తాడు. కానీ సైంటిస్ట్ ఇంకో సింబియోట్ ని లింక్ చేశారు, అది ప్రస్తుతం బాగానే ఉందని చెప్తాడు. ఇంతలో సైడీకి మెక్సికోలో ఒక బార్ లో దొరికిన వెనం శాంపుల్ వస్తుంది. ఇక పెయిన్ ములిగన్ తో మాట్లాడిన తర్వాత సింబియోట్స్ అని ఒక పవర్ఫుల్ డార్కింగ్ నల్ నుండి పారిపోతున్నాయని, అతడు ఇవి ఎక్కడున్నా వెతికి చంపగలడు అని తెలుసుకుంటుంది. అప్పుడు వెనం ఏరోప్లేన్ ని పట్టుకొని న్యూయార్క్ వెళ్తుంటే జనా హోస్ట్ అది చూసి ఏకరి ప్లేన్ మీదకి దూకుతుంది. కొంతసేపు కొట్టుకున్న తర్వాత ప్లేన్ ఇంజన్ లో పడిపోయి జనా హోస్ట్ ముక్కలవుతుంది. కానీ అంతలో వెనం ఎడీ నుండి వేరుపడి గాల్లో ఒక్కడనే వదిలేస్తాడు. కింద పడిపోయే ముందు మళ్ళీ పారాషూట్ లా మారి కాపాడతాడు. ఇక జనా హోస్ట్ ముక్కలన్నీ కింద మార్టిన్ తన ఫ్యామిలీతో ఏరియా 51 చూడడానికి వెళ్తుంటే అతని వ్యాన్ మీద పడతాయి. కానీ మళ్ళీ వెంటనే అది మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంతలో ఎడీ వెనం ఇద్దరు ఒక ఖాళీ ప్రదేశంలో ల్యాండ్ అయ్యి ఒకరి మీద ఒకరు అరుచుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక వెనం ఎడీతో నల్ గురించి చెప్పి అతడు ప్లానెట్ క్లింటార్ కి మాత్రమే పరిమితమయ్యాడు, కానీ అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి కోడెక్స్ అనే లైఫ్ ఫోర్స్ కావాలి అని, అది సింబియోట్ తన హోస్ట్ ని రిసరెక్ట్ చేసినప్పుడు జనరేట్ అవుతుందని చెప్తాడు. మన ఇద్దరి మధ్య కూడా అదే జరిగిందని, అందుకే నల్ మనల్ని పట్టుకోవడానికి వీటిని పంపిస్తున్నాడు, కానీ నువ్వు కంట్రోల్లో ఉన్నప్పుడు జనా హోస్ట్ మనల్ని కనిపెట్టలేవు అని ఎడ్డీతో చెప్తాడు. ఇక అంతా విని మొత్తం జీర్ణించుకుంటూ వెళ్తుంటే ఎడీకి ఒక గుర్రం కనిపిస్తుంది. వెనం గుర్రాన్ని కంట్రోల్లో తీసుకుని అక్కడ నుండి స్పీడ్ గా వెళ్తాడు. మరో పక్కన ఏరియా 55 లో స్ట్రిక్ ల్యాండ్ సింబియోట్స్ అని ఇక్కడికి పారిపోయి వస్తున్నాయని అనుమానిస్తాడు. ఇంతలో ఒక సోల్జర్ స్ట్రిక్ ల్యాండ్ తో ప్లేన్ విషయం చెప్పగానే అంబుష్ కి ఆర్డర్ ఇస్తాడు. ఇక ఎడీ నిద్రపోతూ ఉండగా సోల్జర్స్ వెనక నుండి అటాక్ చేయడంతో గుర్రం మీద నుంచి నీళ్లలో పడిపోతాడు. ఇంతలో వెనం కాపాడదాం అనుకునేసరికి వెనుకగా సోల్జర్స్ కూడా వాటర్ లో డైవ్ చేసి వెనం ఎలాగోలా వల నుండి తప్పించుకొని రకరకాలుగా మారుతూ బయటకు వచ్చేసరికి ఎడీని ఒక సోల్జర్ పట్టుకొని వాటర్ ఫాల్ వైపు వెళ్ళడం చూస్తాడు. ఇక చేసేదేం లేక వెనం కంట్రోల్ తీసుకుంటాడు. వెంటనే జనా హోస్ట్ కి వీళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఇంతలో అది అక్కడికి వచ్చేసరికి ఇది ఊహించని సోల్జర్స్ జనా హోస్ట్ మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. అదే అనువుగా ఎడీ వెనం అక్కడ నుండి తప్పించుకుంటారు. ఇక అది 3 సోల్జర్స్ ని తినేస్తుంది. పెయిన్ స్ట్రిక్ ల్యాండ్ ని క్రీచర్ శాంపుల్స్ తీసుకురమ్మని అడగడంతో పిచ్చిలేసి అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇక పెయిన్ వెళ్లి ములిగన్ తో మాట్లాడదాం అనుకునేసరికి సింబియోట్ కంట్రోల్ తీసుకొని నల్ గురించి చెప్తాడు. కోడెక్స్ కనుక అతనికి దొరికితే నల్ మొత్తం అంతా నాశనం చేస్తాడని చెప్తాడు. ఆ కోడెక్స్ ఎడీ వెనం మధ్య ఉందని, ఎవరో ఒకరిని చంపితే కానీ ఆ కోడెక్స్ నాశనం అవ్వదని చెప్తాడు. ఇక స్ట్రిక్ ల్యాండ్ వెనం ని మెయిన్ టార్గెట్ గా చంపడానికి వెళ్తాడు. మరో పక్క మార్టిన్ ఫ్యామిలీ బార్బిక్యూ చేస్తుంటే ఆ స్మెల్ కి వెనం ఎడీ అక్కడికి వెళ్తారు. అక్కడ మార్టిన్ ఎడీకి తన ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ కక్క మొక్క లేకపోవడంతో వెనం ఎడీ చేత్తో ప్లేట్లు విసిరేస్తాడు. అప్పుడు మార్టిన్ ఏరియా 51 చూడడానికి వెళ్తున్నాం, కావాలంటే లాస్ వేగాస్ దాకా వ్యాన్ లో తీసుకెళ్తామని చెప్తాడు. అక్కడికి రాగానే కెమెరాస్ అన్ని ఏరియా 51 కి ఎడీ రాకని అలర్ట్ చేస్తాయి. ఇక వెళ్ళిపోయే ముందు మార్టిన్ ఎడీకి ఒక జత చెప్పులు $20 ఇస్తాడు. అవి తీసుకుని ఎడీ క్యాసినోకి వెళ్తాడు. లోపలికి రానివ్వకపోవడంతో డోర్ మ్యాన్ ని కొట్టి బట్టలు మార్చుకొని లోపలికి వెళ్తాడు. ఇక వెనం కి రందాక మొత్తం $20 ఒకేసారి పోగొడతాడు. ఇంతలో ఎడీ ఫ్రెండ్ అక్కడ కనిపించి తన అపార్ట్మెంట్ కి వెళ్దాం రమ్మంటుంది. స్ట్రిక్లాండ్ కి ఎడీ ప్యారిస్ హోటల్ లో ఉన్నాడని తెలిసి పట్టుకోమని తన మనుషుల్ని పంపుతాడు. మిసెస్ చెన్ వెనం ని తనతో డాన్స్ చేయమంటంతో జనా హోస్ట్ గురించి మర్చిపోయి డాన్స్ చేస్తాడు. అప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న జనా హోస్ట్ కి వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసి
తెలిసిపోతుంది. పైనుండి కిందకి దూకడం చూసి వెనం వెంటనే ఎడీలో దాక్కుంటాడు. ఎడీ సైలెంట్ గా ఉండు అన్న జనా హౌస్ కి అక్కడ ఏమీ కనిపించకపోవడంతో తిరిగి వెళ్ళిపోతుంది. ఇంతలో సోల్జర్స్ కిందకు దూకి ఎడీ నుండి వెనం ని సెపరేట్ చేసి తీసుకుని వెళ్తారు. ఇక మార్టిన్ ఏరియా 51 కి చేరుకుంటాడు. అక్కడ లీవ్ ఒక ఎంట్రన్స్ కనిపెడతాడు. అందరూ కలిసి ఏలియన్స్ ని చూద్దామని లోపలికి వెళ్తారు. అండర్ గ్రౌండ్ లో వెనం ఎడీ లేకపోవడంతో బాగా వీక్ గా ఉంటాడు. ఎడీ నిద్రలేచేసరికి అతనికి ఏం జరిగిందో గుర్తుకు రాదు. కానీ వెనం లేకపోవడంతో వెంటనే అంతా గుర్తొస్తుంది. చూస్తే పక్క సెల్లో ఎడీ చంపేశారని టీవీలో చూపించిన ములిగన్ ఉంటాడు. అప్పుడు సింబియోట్ ములిగన్ ని కంట్రోల్ తీసుకొని ఈ ల్యాబ్ మొత్తం సింబియోట్స్ ఏ ఉన్నాయి, అందరూ ఈ ప్లానెట్ ని కాపాడడం కోసమే ఉన్నారు, నువ్వు చేయాల్సిందల్లా మమ్మల్ని ఫ్రీ చేయడమే అని చెప్తుంది. ట్రిక్లాండ్ అక్కడికి వచ్చి ఇక ప్రాజెక్ట్ ఇంపీరియం తన కంట్రోల్లో ఉంటుందని, నీ అవసరం లేదని పెయిన్ తో చెప్తాడు. ఎడీ సెల్ ఓపెన్ చేయమని చెప్తాడు. అప్పుడు పెయిన్ ఏం చేస్తావు అని అడిగితే కోడెక్స్ ని నాశనం చేస్తాను అని ఎడీని అక్కడికక్కడే కాల్ చేస్తాడు. అప్పుడు వెనం పెయిన్ ని వాడుకొని వెంటనే ఎడీని కాపాడుతాడు. జెనా మళ్ళీ అక్కడికి గోడ బద్దలు కొట్టుకుని వస్తుంది. వెనం అందరినీ పరిగెత్తమని చెప్పిన స్ట్రిక్లాండ్ చెప్పాడు అని జెనాని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ములిగన్ ని సింబియోట్ కంట్రోల్ తీసుకొని జెనా హోస్ట్ ని గట్టిగా పట్టుకుంటుంది. వెనం ని పారిపోయి తనని కాపాడుకోమంటుంది. అప్పుడు జెనా హోస్ట్ వెంటనే ములిగన్ ని తన సింబియోట్ ని తినేస్తుంది. వెనం సైడీని మిగతా సింబియోట్స్ అన్నింటినీ బయటకు వదలమంటాడు. ఇక ఎడీ వెనం రూపం మార్చుకుంటూ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు జెనా హోస్ట్ ల్యాబ్ లో పనిచేస్తున్న సైడీ ఫ్రెండ్ ని పొడిచి చంపుతుంది. కానీ అప్పుడే బయటకు వచ్చిన సింబియోట్ అతనిలోకి వెళ్లి రూపం మారి కాపాడుతుంది. ఇక మిగిలిన సింబియోట్స్ కూడా హోస్ట్ ని చూసుకొని అందరూ కలిసి జెనా హోస్ట్ ని ఫైట్ చేస్తారు. కానీ జెనా హోస్ట్ ఒకరి తర్వాత ఒకరిని చంపి తినేస్తుంది. ఇక కోపంతో సైడీ కూడా ఒక సింబియోట్ ని బయటకు వదిలి తను కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఎడీతో కోడెక్స్ తీసుకొని పారిపోమని చెప్తుంది. మరో పక్కన మార్టిన్ తన ఫ్యామిలీతో ఇక ఏలియన్స్ ని చూడడం కుదరదని చెప్పి బాధపడుతుంటాడు. తల పక్కకు తిప్పేసరికి గోడ బద్దలు కొట్టుకొని కొంతమంది సింబియోట్స్ జెనా హౌస్ తో ఫైట్ చేసుకుంటూ బయటకు వస్తారు. అప్పుడు పెయిన్ ల్యాబ్ నుండి ఒక శాంపుల్ తీసుకొని పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. మార్టిన్ ఫ్యామిలీ చూస్తుండగానే అదే గోడ నుండి సోల్జర్స్, సైంటిస్ట్ అందరూ భయంతో పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. అప్పుడు ఎడీ పైన ఉన్న మార్టిన్ ఫ్యామిలీని చూసి కాపాడడానికి పైకి వస్తాడు. వెనం అందరినీ కాపాడుతాడని భయపడవద్దని చెప్తాడు. ఇంతలో స్ట్రిక్లాండ్ సైడీ సింబియోట్స్ అటు నుండి వస్తున్నాయని చెప్పినా వినకుండా ఒక వెపన్ తో ఫైర్ చేస్తాడు. దానితో చాలా మంది సింబియోట్స్ వాళ్ళు తీసుకున్న హోస్ట్ కూడా చనిపోతారు. అప్పుడు టవర్ కింద పడిపోవడంతో మిగిలిన సింబియోట్స్ హెల్ప్ తో వెనం మార్టిన్ ఫ్యామిలీని కాపాడతాడు. సైడీ తన ఫ్రెండ్ చనిపోవడంతో పక్కన కూర్చొని ఇక్కడ సింబియోట్స్ కాదు చెడ్డవాళ్ళు అని గట్టిగా ఏడుస్తుంది. ఇంతలో జెనా హోస్ట్ మళ్ళీ బతుకుతుంది. అప్పుడు వెనుకగా పెయిన్ వ్యాన్ తో జెనా హోస్ట్ ని తొక్కిస్తుంది. కానీ అందరినీ లోపలికి ఎక్కించే లోపే మళ్ళీ జెనా హోస్ట్ తిరిగి వస్తుంది. అప్పుడు ఏదో ఒక రకమైన వేవ్స్ బయటకు వదులుతుంది. ఆ వేవ్ కి సింబియోట్స్ అన్ని అల్లకల్లోలం అవుతాయి. ఆ వేవ్ క్లింటార్ కి చేరుకుంటుంది. కోడెక్స్ దొరికిందని తెలిసి నల్ ఇంకొక జెనా హోస్ట్ ని ఏరియా 51 కి పంపిస్తాడు. అందరూ బయటకు వచ్చిన రెండో జెనా హోస్ట్ ని చూసి భయంతో అలాగే ఉండిపోతారు. కానీ సైడీ అప్పుడు వెంటనే పైకి దూకి అటాక్ చేయడం స్టార్ట్ చేయడంతో మిగిలిన సోల్జర్స్ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ వెంటనే అందరూ ఓడిపోతారు. అది చూసి ఎడీ వెనం ఫామ్ తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్తూ అక్కడ నుంచి జెనా హోస్ట్ ని తీసుకొని వెళ్తాడు. అతని ట్రాప్ గమనించిన స్ట్రిక్లాండ్ ఎడీకి హెల్ప్ చేస్తాడు. ఇక వెనం పరిగెత్తుకుంటూ వెళ్లి పెద్ద ఎక్స్ప్లోజివ్స్ ఉన్న వైపు దూకుతాడు. జెనా హోస్ట్ కూడా ఫాలో అవుతూ అక్కడికి వస్తాయి. ఇంతలో హెలికాప్టర్ నుండి ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దాంతో టార్గెట్ ఎలిమినేటెడ్ అని చెప్పి సోల్జర్ స్ట్రిక్లాండ్ తో చెప్తాడు. వెంటనే ఒక హోస్ట్ ఎగురుకుంటూ వచ్చి హెలికాప్టర్ ని కింద పడేస్తుంది. స్ట్రిక్లాండ్ హెల్ప్ చేయడానికి వెళ్తుంటే జెనా హోస్ట్ వెనక నుండి పొడిచి చంపేస్తుంది. అప్పుడు ఎడీ చాపర్ బ్లేడ్స్ యూజ్ చేసి సైడీ హెల్ప్ తో ఒక జెనా హోస్ట్ ని ముక్కలుగా చేస్తాడు. వెంటనే రెండవ జెనా హోస్ట్ ఎడీని పైకి లేపి తినబోతుండగా తల ముక్కలు అయ్యి కింద పడిపోతుంది. మార్టిన్ కింద నుండి జెనా హోస్ట్ ని కాలుస్తాడు. ఇంతలో సైడీ సింబియోట్ ని జెనా హోస్ట్ వేరు చేసి తినేస్తుంది. ఇక ఒక్కసారిగా చాలా పోర్టల్స్ ఓపెన్ అవడంతో అందరూ చూసి భయపడతారు. ఇక మనం ఇలా గెలవలేము అని ఎడీతో వెనం అని అతన్ని చెట్టు మీద ఉంచి వెనం తన అసలు రూపంతో జెనా హోస్ట్ మీదకి ఎక్కుతాడు. నన్ను మర్చిపోవద్దు ఫ్రెండ్ అని యాసిడ్ షవర్ కింద వెళ్లి నుంచుంటాడు. ట్రిక్లాండ్ గ్రెనైడ్ యూజ్ చేసి అంతా కరిగిపోతుండగా అతన్ని పేల్చేస్తాడు. కానీ పేలుడు దగ్గరగా ఉండటంతో పెయిన్ దొంగలించిన సింబియోట్ ని బయటకు వదిలి సైడీని అక్కడ నుండి కాపాడుతుంది. ఇక నల్ కోడెక్స్ నాశనం అయిపోయిందని కోపంతో ఊగిపోతుంటాడు. కొన్ని రోజులకి ఎడీ హాస్పిటల్లో నిద్రలేచి వెనం నిజంగానే చనిపోవడంతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పక్కన ఉన్న మిలిటరీ ఆఫీసర్ తన హీరో యాక్ట్ కారణంగా ఇక అతను ఫ్యూజిటివ్ కాదని, అది కూడా దీని గురించి నోరు మూసుకొని ఉన్నంత కాలమే అని చెప్తాడు. ఇక ఎడీ చివరికి న్యూయార్క్ చేరుకుంటాడు. అక్కడ ఒక్కడే ఒంటరితనంతో దిగులుగా ఉంటాడు. ది ఎండ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.